చీరాల నియోజకవర్గం చీరాల మున్సిపాలిటీ పాపిరాజు తోటలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తున్న అభివృద్ధి పనులు అనేకం. చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే బలరాం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మీరు చూస్తూ ఉన్నారు. చీరాలలో అనేకమైన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ రోజు కూడా ఇంత అద్భుతంగా, ఇంత కట్టడ, ఇంత నీట్గా, ఇంత చక్కగా, ఇంత అందంగా ఏ హాస్పిటల్ లేదండి. గొప్ప గొప్ప కోట్ల రూపాయలు పెట్టి కట్టారేమో కానీ ఇంత అద్భుతంగా ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం చూడటం. 1,20,00,000 రూపాయలతో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్భుతంగా కట్టడం జరిగింది. నేను కొన్ని విజువల్స్ చూపిస్తాను మీకు. వీడియో తర్వాత వరుసగా ఉంటాయి. హాస్పిటల్ ఎలా కట్టారు ఏంటి అనేది అద్భుతం అండి. జగనన్న పరిపాలన చూసే ఈరోజు ప్రజలు అద్భుతంగా స్పందిస్తూ వారంతటికి వారే ఓటేయటానికి సిద్ధపడుతున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకొని ఉంటారనే విషయం కూడా తెలియజేస్తూ ఈ విజువల్స్ చూడాల్సిందిగా మనం చేస్తూ ముగిస్తున్నా. ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, ఏదైనా మీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా వైద్యం చేయించుకోవాల్సి వస్తే 1000 రూపాయలు మీ బిల్లు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీలో తీసుకొస్తానని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, ఏదైనా మీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా వైద్యం చేయించుకోవాల్సి వస్తే 1000 రూపాయలు మీ బిల్లు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీలో తీసుకొస్తానని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి. రూపురేఖలు